చేది దేశం చేరిన బ్రాహ్మణుడు దమయంతి నుదుటన ఉన్న పుట్టుమచ్చని చూసి ఆమెను గుర్తించాడు. అతడు దమయంతితో, అమ్మా, నేను నీ తండ్రి వద్ద నుండి వస్తున్నాను. అక్కడి వారంతా క్షేమం. నేను నీ సోదరుని మిత్రుడను అనగానే దమయంతి వారిని తలచుకొని పెద్దగా రోదించింది. అది చూసిన రాజమాత ఆ బ్రాహ్మణుని చూసి, బ్రాహ్మణోత్తమా, ఈమె ఎవరి భార్య, ఎవరి కూతురు, ఇలా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగింది. అందుకు అతడు, అమ్మా, ఈమె విదర్భరాజ కుమార్తె, నలచక్రవర్తి భార్య. ఈమె పేరు దమయంతి. అతడు విధివశాత్తు రాజ్యాన్ని పోగొట్టుకుని అడవుల పాలయ్యాడు. భీముని ఆజ్ఞపై ఈమెను వెతుకుతూ ఇక్కడికి వచ్చి ఈమెను గుర్తించాను అన్నాడు. అది విని దమయంతిని కౌగిలించుకున్న రాజమాత, దమయంతి, నీవు నాకు పుత్రికా సమానురాలివి. నేను నీ తల్లి దశాన్నరాజు కుమార్తెలము. నీ తల్లి విదర్భరాజును వివాహమాడింది. నేను వీరబాహును వివాహమాడాను అన్నది. అందుకు అందరూ ఆనందపడ్డారు. దమయంతి బ్రాహ్మణునితో పుట్టింటికి ప్రయాణమయ్యింది. రాజసౌధంలో ఉన్న దమయంతి భర్తృవియోగంతో బాధపడుతూనే ఉంది. ఆమె తన తండ్రితో, నా భర్తను తక్షణం వెతికించండి, ఆయన లేకుండా నేను బ్రతకలేను అన్నది. భీముడు వెంటనే బ్రాహ్మణులను పిలిచి నలుని వెతకమని చెప్పారు. వారితో దమయంతి ఇలా చెప్పింది, నా భర్త ఇప్పుడు రాజ్యభ్రష్టుడు కనుక మారువేషంలో ఉంటాడు. మీరు వెళ్ళిన రాజ్యసభలలో ఈ విధంగా ప్రకటించండి, నీవు సత్యసంధుడవు కాని నీ సతిని వంచావు. ఆమె సగం వస్త్రం ధరించి వెళ్ళావు. అలా చెయ్యడం ధర్మమా? నాపై కరుణ చూపు అని చెప్పండి. ఈ మాటకు ఎవరైనా రోషపడి బదులిస్తే నా వద్దకు వచ్చి చెప్పండి అన్నది.